2014లో బీజేపీ గవర్నమెంట్ పవర్ లోకి వచ్చినప్పుడు పెట్రోల్ లో ఎథనాల్ బ్లెండింగ్ ఎంత ఉండేది తెలుసా? జస్ట్ 1%. కానీ అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ 10 ఏళ్లలో ఇది 5% నుంచి 10% కి వెళ్ళి 10% నుంచి 15% కి వెళ్ళి ఇప్పుడు ఇండియా E20 స్టేజ్ కి వచ్చింది. అంటే మన పెట్రోల్ లో 20% ఎథనాల్ ఉంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? దట్ ఈస్ E85. అంటే 85% ఎథనాల్, కేవలం 15% మాత్రమే పెట్రోల్. ఇది ఫ్యూచర్ లో 100% ఎథనాల్ కూడా అవ్వబోతుంది. ఎందుకు? అసలుకి ఇండియా ప్రతి ఇయర్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. పెట్రోల్ ని బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేయడం కంటే మన దేశంలోనే ఎథనాల్ ప్రొడ్యూస్ చేసుకుంటే ఒకవైపు ఫ్యూయల్ ఇన్కమ్ బిల్ తగ్గుతుంది, ఇంకోవైపు ఫార్మర్స్ కి ఇన్కమ్ వస్తుంది. అందుకే షుగర్ కేన్, మేస్ లాంటి క్రాప్స్ నుంచి ఎథనాల్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఢిల్లీలో E85 ఫ్యూయల్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. దాని ప్రైస్ లీటర్ కి 82 రూపీస్. అంటే నార్మల్ పెట్రోల్ కన్నా ఆల్మోస్ట్ 30 రూపీస్ తక్కువ. వినటానికి భలే ఉంది కదా, కానీ యాక్చువల్ క్యాచ్ ఏంటో తెలుసా? E85 లో పెట్రోల్ కన్నా ఎనర్జీ 30% తక్కువ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే లీటర్ ప్రైస్ తక్కువే, కానీ మైలేజ్ కూడా తక్కువే. ఇంకా బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే మన రోడ్స్ మీద తిరుగుతున్న మెజారిటీ వెహికల్స్ E85 వాడలేవు. దే ఆర్ నాట్ కంపాటబుల్. వీటికి స్పెషల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ వెహికల్సే కావాలి. నార్మల్ బైక్ లేదా కార్ లో E85 పోయించేద్దామంటే అది సేఫ్ కాదు. సో ఇప్పుడు ఇండియా ఫ్యూయల్ స్టోరీలో ఒక ఇంట్రెస్టింగ్ షిఫ్ట్ జరుగుతుంది. 2014లో 1%, 2026లో 20%. ఇప్పుడు E85 గురించి సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంది. క్వశ్చన్ ఏంటంటే 10 years తర్వాత మన పెట్రోల్ ట్యాంక్ లో పెట్రోల్ ఎక్కువ ఉంటుందా, ఎథనాల్ ఎక్కువ ఉంటుందా?